మంత్రి సవిత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన వాగ్దానాలను మరొక్కసారి గుర్తు చేశారు ఉష శ్రీచరణ్. వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేసే ముందు మంత్రి సవిత సబ్జెక్టుపై అవగాహన తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. పెనుగొండలో కూడా మొన్న ఇక్కడున్న సవితమ్మ మంత్రి కూడా ఆమె చెప్పింది, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనితీరు వల్లే మేము ఈరోజు కరెంట్ ఛార్జ్ పెంచినామని మాట్లాడుతూ ఉంది. ఆమెకు అసలు ఏ జ్ఞానంతో మాట్లాడుతూ ఉంది అని కూడా అవగాహన లేదు. ఎందుకంటే ఇదే పెనుగొండలో మార్చి నెలలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మేము కరెంట్ ఛార్జ్ని పెంచబోము అని హామీలు ఇచ్చినారు. మళ్ళీ ఈరోజు పెంచినారు. అది ప్రజలపైన 15,000 కోట్ల బరువు ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా తగ్గించాలి. సవితమ్మ కూడా ఏదైనా మాట్లాడినప్పుడు కూడా విమర్శ చేయాలంటే అంటే జగనన్నని విమర్శ చేసేంత స్థాయి సవితమ్మది కాదు. ఇంకొకసారి పార్టీ గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ, మన క్యాడర్ గురించి మాట్లాడాలన్నా కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలన్నా కానీ నువ్వు ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడాలని ఈరోజు సవితమ్మని మేమందరూ కూడా ఆమె చెప్పిన మాటని ఖండిస్తూ ఇంకొకసారి ఇట్లా ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే ఖచ్చితంగా కొద్దిగా ఆలోచనతో సబ్జెక్టు పెట్టాలి అని మేము ఆమెని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుకుంటున్నాము.